మౌలాని వైఎస్ఆర్సీపీ చూడు మౌలాని తెలుసునా మాకు సార్ ఇక్కడ చూడండి సార్ ఒక్క నిమిషం సార్ అయిపోయిందమ్మా. अस्सलाम वालेकुम, आदाब, नमस्ते, सत श्री अकाल। शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇండియా లెవెల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ స్టేట్, తెలంగాణ స్టేట్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, యూపీ ఈ అంతా షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ది ఆఫీస్ ఉంది, టీం ఉంది. మా అన్ని స్టేట్లో మేము కవర్ చేసుకుంటూ పోతా ఉన్నాము. షా సోషల్ జస్టిస్కి అన్ని స్టేట్లో న్యాయం అనేది ఏంటి, మనము బీదోళ్ళకి ఎవరికి కష్టం ఉంది, ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎవరికి ఏం ప్రాబ్లం ఉంటే కూడా మనం ముందు ఉంటాము, ముందు వాళ్ళ ప్రాబ్లము సాల్వ్ చేసుకుని పోతూ ఉంటాము. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎక్కడైతే అన్యాయం చేస్తే మా హ్యూమన్ రైట్స్ వాళ్ళు ముందు వచ్చి ఇది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ ఉంది అని మనం చెప్తా ఉంటాము. ఎందుకంటే చాలా చోట అందరు కాదు, పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమందితో పోలీసు వాళ్ళు చేసే పని కరెక్ట్ లేదు. అందుకే వచ్చి మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము మన దగ్గర ఎవరైనా వస్తే, ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము వాళ్ళకే న్యాయం చేసేదానికి రెడీలో ఉన్నాము. అందుకే ఇప్పుడు మీరు మీడియా వల్ల అందరికీ మనం నమస్కారం చెప్తా, ఈ న్యూస్ అందరికీ మీరు పంపించాలా. ఎందుకంటే ఇక్కడ న్యాయం అనేది చాలా స్టేట్లో న్యాయం అనేది జరగలేదు. కాబట్టి మేము హ్యూమన్ రైట్స్ అంటే షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి అన్ని స్టేట్లో మా టీం ఉన్నారు. దీంట్లో జడ్జెస్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిటైర్ పోలీస్ డిప్యూటీ కమిషనర్స్ ఉన్నారు, పోలీస్ సిఐడి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే రిటైరీల్లో అయిపోతే అప్పుడు ఈ షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి దీంట్లో ఇది 20 సంవత్సరం నుంచి నేను హ్యూమన్ రైట్స్లో పని చేస్తూ ఉన్నాను. చేస్తా ఈ రోజు ఇండియా లెవెల్లో మేము వెళ్ళిపోయినాము, చాలా స్టేట్లో మేము వెళ్ళిపోయినాము. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో రిటైర్ అయితే వాళ్ళ ఇంటిలో కూర్చోలేరు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి, జడ్జెస్ అయితే ఏంటి, ఎవరు వాళ్ళు వచ్చి వాళ్ళు ట్రై చేస్తారు ఏది కరెక్ట్ ఉంది, మనం ఎవరితో ఎందుకు మనం ఇంటిలో కూర్చోలేము, మనం న్యాయం చేసే మనిషి, మనం ఎక్కడైనా అన్యాయం ఉంటే మనం ముందు పోయి ఏమైనా చేయాలా అని చెప్పి ఈ దీంట్లో వచ్చి జడ్జెస్, పోలీస్ డిప్యూటీ కమిషనర్స్, పోలీస్ సిఐడీస్ చాలా మంది మా టీంలో మా ఒక ఫ్యామిలీ మెంబర్స్కి మనమంతా కలిసిమెలిసి ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము వచ్చి అక్కడ మనకు లెటర్ రాసి ఇస్తే వాళ్ళ ప్రాబ్లం ఏముంది మనం పోయి అది వచ్చి వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తాము. ఎందుకంటే ఎక్కడైనా న్యాయం జరగాల. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు అంటే ఇన్సానీ హుకూక్ ఉర్దూలో చెప్తారు, మానవ హక్కులు తెలుగులో హ్యూమన్ రైట్స్. ఈ అంతా మేము చేసుకుంటా ఇండియా లెవెల్లో అన్ని స్టేట్లో, ఇంకా కొన్ని స్టేట్ బాకీ ఉన్నాయి, అన్ని స్టేట్లో మేము షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్కి మనం తెలియజేస్తాము. ఎవరికి ఏం ప్రాబ్లం అయితే కూడా ఇప్పుడు కడపలో ఆఫీసు మట్టిపుల్లి దగ్గర ఆఫీస్ ఓపెనింగ్ అయింది. ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ రావచ్చు. ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎవరి ప్రాబ్లం అయితే వాళ్ళు లెటర్ రాసి ఇస్తే మేము ఎంక్వైరీ చేసి కరెక్ట్ ఉంటే వాళ్ళకి న్యాయం చేపిస్తాము. తర్వాత ఏమంటే ఇప్పుడు అట్లే పొద్దుటూరులో ఆఫీస్ ఓపెనింగ్ అయింది, మన తిరుపతిలో ఆఫీస్ ఓపెనింగ్ అయింది, చిత్తూరులో ఓపెన్ అయింది, కుప్పంలో ఓపెన్ అయింది. ఇట్లా తెలంగాణలో అంటే చాలా డిస్ట్రిక్ట్లో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫీస్ ఓపెనింగ్ అయింది, మహారాష్ట్రలో ఓపెన్ అయింది. ఇట్లా అన్ని స్టేట్లో మన షా సోషల్ జస్టిస్
ఆఫీసు ఓపెనింగ్ అవుతా ఉంది, అన్ని చోట మంచిగా న్యాయంగా మనం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే బీదోళ్ళకి హ్యూమన్ రైట్స్ అంటే కొంతమందికి తెలియదు. ఏంటి హ్యూమన్ రైట్స్ అని అడుగుతారు. హ్యూమన్ రైట్స్ అంటే మనము ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు పోయి అక్కడ న్యాయం చేస్తారు. మాట్లాడి మంచిగా కూర్చోపెట్టి ప్రేమతో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓకే చేస్తాము, మాట్లాడతాము. అట్లా మనతో లేకుంటే మనం హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా బుక్ చేస్తాము. ఏదైనా అట్లా ప్రాబ్లం వచ్చేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ మన స్టేట్ ఉంటే స్టేట్ది, లేకుంటే సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము కేసు బుక్ చేస్తాము. అందుకే వచ్చి ఈరోజు కడపలో సంతోషము. కడప ప్రజలకి ఒక షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఓపెనింగ్ అయింది. ఎవరికేమైనా ప్రాబ్లం ఉంటే రావచ్చు, ఇక్కడ అర్జీ పెట్టవచ్చు, లెటర్ రావచ్చు. వాళ్ళకు మనం ఎంతవరకు అయితే న్యాయం చేస్తాము. థ్యాంక్ యూ, నమస్తే. తెలుగులో ఈ 7981-978-430 అంటే నేను ఇక్కడ ఉండును అంటే నాకు ఫోన్ చేస్తే మా లోకల్ టీము ఇక్కడ మేడం ఉన్నారు, ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరికి ఏం ప్రాబ్లం అయితే కూడా వాళ్ళు ఇక్కడ లెటర్ ఇస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. చాలా మందికి పబ్లిక్ లో హ్యూమన్ రైట్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉందని కానీ దాని గురించి అవగాహన చాలా మందికి పబ్లిక్ లో లేదు సార్. ఫస్ట్ వాళ్ళకు అవేర్నెస్ కలిగించడానికి ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, కడపలో ఇప్పుడు ఓపెన్ అయింది. మనము ప్రతి 15 డేస్కి మీటింగ్ పెడతాము. హ్యూమన్ రైట్స్ ఏంటి అన్ని వాళ్ళకి చెప్తాము. ఏమేం చేయాలా, ఎట్లా చేయాలా, హ్యూమన్ రైట్స్ అంటే ఏం చేయాలో అందరికి మీరు చెప్పే మాదిరిగా అందరికి చాలా మందికి తెలియదు. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోతారు, వాళ్ళని ఏం చేసేది వాళ్ళే చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి అన్యాయం కూడా జరుగుతుంది. అందుకే మన దగ్గర వస్తే మనకు ఫస్ట్ లెటర్ రాసి ఇస్తే వాళ్ళ ప్రాబ్లం ఏముంది మనము ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి వాళ్ళ ప్రాబ్లంకి ఎట్లా సాల్వ్ చేయాలో చేస్తాము. ఎక్కువగా హ్యూమన్ రైట్స్ లో వచ్చిన కంప్లైంట్స్ ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి సార్? ఇప్పుడు మామూలుగా ఏముంటుందంటే ఫ్యామిలీ మ్యాటరు వాళ్ళకు భార్యాభర్తలకి ఎక్కువ ఎక్కడ అంటే అక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇక్కడ అక్కడ పోయి వాళ్ళు అదే కొట్టుకుని చేసేది. మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీ వాళ్ళకి పిలిచి మంచితనంతే, ఇప్పుడు మొగడైతే ఎవరు, వాళ్ళ భార్య అయితే ఏంటి, భార్యకి ఏం చేయాలా, భార్య అంటే మొగడికి అర్ధ ఇస్తాము అంటే అర్ధ ఒళ్ళు భార్య. మనం వాళ్ళకి మంచితనంతో ఎట్లా వాళ్ళు ఉండాలా, ఏం చేయాలా అని నేర్పిస్తాము. నేర్పించి వాళ్ళకు మాట్లాడి వాళ్ళకు ఓకే చేసి పంపిస్తాము. ఇప్పుడు వరకు 20 సంవత్సరం నుంచి ఎవరికి మేము విడాకులు అనేది లేదు, అందరికీ కలిపి పంపిస్తున్నాము. అది ఒకటి. తర్వాత ఇంకా ఎలాంటి రైట్స్ అంటే మన మానవ హక్కు అంటే ఏ దానికి కూడా మేము రెడీ ఉంటాము. ఎందుకంటే ఇది మానవ హక్కులు. మనము దీంట్లో ఏమేమి ఉన్నాయి, మన ఎట్లా ఎంత బుక్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ బుక్ ఉన్నాయి. దాంట్లో చూసి ఏమేం ప్రాబ్లం మనం చేయవచ్చు అన్ని హ్యూమన్ రైట్స్ ప్రకారం మనం చేస్తూ ఉంటాము. ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇది మనం సివిల్ చేయవచ్చు. మనం ఇది కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీ, ఇక్కడ కాదు, డైరెక్ట్ పొలిటికల్ వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేస్తారో అప్పుడు మనము మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇది రిజిస్టర్ అయింది. ప్రతి సంవత్సరం మనం దానికి వాల్యూ ఏముంది మళ్ళా దానికి రిన్యూవల్ చేసుకుంటా. ఎందుకంటే ఇండియా లెవెల్లో అన్ని చోట మనం ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలా. మనకు ఇది షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఎవరు ఇట్లా చూపించకూడదు, తక్కువ అది. మేము అన్ని రికార్డ్ కానీ కరెక్ట్ పెట్టి కరెక్ట్గా పని చేసుకుంటూ పోతా ఉన్నాం. కొంతమంది ఈ మధ్యలో హ్యూమన్ రైట్స్ అని పేరు చెప్తారు, చాలా ఓటు ధమాలు చేస్తాం. అదే హ్యూమన్ రైట్స్ చెప్పి చేస్తూ ఉంటారు. ఇది మన 5 ఒకటే కాదు, చాలా రకాలుగా ఉన్నాయి. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలా, ఎవరు కరెక్ట్ ఎవరు లేదా. మా ఐడి కార్డులో బార్కోడ్ ఈ స్కానింగ్ చేస్తే అన్నీ వచ్చేస్తుంది. ఎవరెవరి దీంట్లో ఉన్నారు, ఏమేం పని చేస్తూ ఉన్నారు, ఆఫీస్ ఎక్కడ ఉంది అన్నీ వచ్చేస్తుంది. అందుకే మేము అంతా డైరెక్ట్గానే మాట్లాడతాం. కానీ హ్యూమన్ రైట్స్ వల్ల ఏదో ఇక్కడ అక్కడ చేసుకుని వాళ్ళ పని వాళ్ళకే, మనం వాళ్ళ మేమైతే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పను, మంచిగా చెప్పను. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి చెక్ చేసుకోవాలా ఎవరు కరెక్ట్ ఎవరు లేదా. ఎవరు ప్రాబ్లం ఉంది మనకు లెటర్ ఇస్తే దానికి మేము వచ్చి 1 వీక్ టైం ఇస్తాము, దానికి ఎంక్వైరీ చేస్తాము. ఇది కరెక్ట్ ఫేక్ ఎట్లా ఏంటి వాళ్ళు ఎంక్వైరీ చేసినాక మా ఎంక్వైరీలో కరెక్ట్ వచ్చింది అనుకోండి వాళ్ళకి పిలుచుకుని ఏముంది ఎట్లా చేయాలో చేస్తాం.